కోడి పందాలు, గుర్రపు పందాలు, బైకులు, కార్ల రేసుల గురించి విన్నాం, కానీ ఈ వీర్యకణాల పందెం ఏంటండి బాబు, అసలు అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? కానీ మీరు విన్నది నిజం. కాదేది పోటీకి అనర్హం అన్నట్టు ప్రపంచంలోనే తొలిసారి అమెరికాలో వీర్యకణాల రేసు నిర్వహించనున్నారు. పురుషుల ఆరోగ్యం సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు స్పెర్మ్ రేసు సంస్థ త్వరలో లాస్ ఏంజల్స్లో ఈ రేసు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ప్రకృతిలో ఈ రేసు సహజ సిద్ధంగా జరిగేదే. ఆడజీవి పునరుత్పత్తి వ్యవస్థలోకి చేరిన వీర్యకణాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతూ అండం వైపు దూసుకుపోతాయి. మొదటగా అండాన్ని చేరుకున్న వీర్యకణంతో ఫలదీకరణ తర్వాత పిండం రూపుదిద్దుకుంటుంది. ఆడజీవి పునరుత్పత్తి వ్యవస్థలోని రసాయనాలు, హార్మోన్లు వీర్యకణాలను ఈ పోటీకి ప్రేరేపిస్తాయి, అండాన్ని వెతుక్కుంటూ దూసుకుపోయేలా చేస్తాయి. ఇదే సీన్ను మైక్రోస్కోప్ కింద పునఃసృష్టించి రేసు నిర్వహించాలని స్పెర్మ్ రేసింగ్ అనే సంస్థ నిర్ణయించింది. లాస్ ఏంజల్స్లో గల హాలీవుడ్ పలాడియంలో ఏప్రిల్ 25న స్పెర్మ్ రేసింగ్ కంపెనీ ఈ పోటీలకు ఏర్పాట్లు చేస్తోంది. ఫుట్బాల్, బేస్బాల్ లాంటి క్రీడా ఈవెంట్ల తరహాలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఈ రేసును వీక్షించేందుకు దాదాపు 1000 మంది వస్తారని ఓ అంచనా. రేసు కోసం మైక్రోస్కోప్ కింద 20 సెంటీమీటర్ల ట్రాక్ ఏర్పాటు చేస్తారు. ఆడజీవి పునరుత్పత్తి అవయవాల్లోని వాతావరణాన్ని పోలినట్టు ఉండే ట్రాక్ సిద్ధం చేస్తారు. రేసులో దూసుకుపోయే వీర్యకణాల దృశ్యాలను మైక్రోస్కోప్ ద్వారా బంధించి అందరికీ కనపడేలా ప్రసారం చేస్తారు. ఈ పోటీలో లైవ్ కామెంటరీ, ప్రెస్ కాన్ఫరెన్సులు కూడా ఉంటాయి. వీక్షకులు పందాలు కాసే అవకాశం కూడా ఉంటుందట. ఈ రేసు కోసం స్పెర్మ్ రేసు సంస్థ ఇప్పటికే 8 కోట్ల వరకు నిధులు సేకరించినట్లు తెలుస్తోంది. పురుషుల ఆరోగ్యం, ముఖ్యంగా పునరుత్పత్తికి సంబంధించిన సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సంస్థ ఈ పోటీలు నిర్వహిస్తోంది. వీర్యకణాల కదలికలకు, సంతాన సాఫల్యతకు మధ్య సంబంధాన్ని హైలైట్ చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ రేసులో 2 వ్యక్తుల నుంచి సేకరించిన 2 వీర్యకణాలను దించుతారు. అత్యాధునిక మేనేజింగ్ సాధనాల ద్వారా జడ్జి చేస్తారు. సాధారణంగా పురుషుల వీర్యకణం నిమిషానికి 5 మిల్లీమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ లెక్కన రేసు పూర్తయ్యేందుకు కొన్ని గంటల సమయం పట్టవచ్చు.